మనందరికీ కొన్ని లక్ష్యాలుంటాయి, కొన్ని కోరికలుంటాయి. కానీ ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైనా ఒకటి కావాలి కావాలి అని ఎంత బలంగా అనుకుంటే అది అంత దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తోంది. అవును, సరిగ్గా అదే. ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. మనసులో కోరిక చాలా బలంగా ఉంటుంది, కానీ వాస్తవంలో అది ఇంకా దూరంగానే ఉంటుంది. నిజమే. మనలో చాలామంది ఈ అనుభవాన్ని ఫేస్ చేసే ఉంటారు. నేనింత కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ఫలితం రావట్లేదు అనే ప్రశ్న, అది మనల్ని వేధిస్తూ ఉంటుంది. బహుశా మనం సమస్యను చూస్తున్న కోణంలోనే ఏదో లోపముందేమో. ఉండొచ్చు. అందుకే ఈరోజు మనం ఈ ఆలోచనను పూర్తిగా ఆ తలక్రిందులు చేసే ఒక తత్వాన్ని పరిశీలించబోతున్నాం. అవును, ఆశించిన దాన్ని పొందడానికి ప్రయత్నించడం కాదు, బహుశా ఆశించినది ఇప్పటికే అయినట్టుగా జీవించడం అనేదే అసలైన మార్గమైతే. కరెక్ట్. ఈరోజు మనం నెవిల్ గోడార్డ్ యొక్క తత్వాన్ని, ముఖ్యంగా అతని బీ వాట్ యు విష్ అనే పుస్తకం నుండి వచ్చిన ఆలోచనలను కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది మన రియాలిటీని చూసే దృష్టినే మార్చేయగలదు. అవును, ఈ చర్చ మన ఫోకస్ని బయటి ప్రపంచం నుండి, అంటే పరిస్థితులు, ఇతరుల నుండి మన లోపలి ప్రపంచం వైపుకు మళ్లిస్తుందన్నమాట. అసలైన మార్పు ఎక్కడ మొదలవుతుందో చూపిస్తుంది. ఖచ్చితంగా. సరే, అయితే దీని లోతుల్లోకి వెళ్దాం. నెవిల్ గోడార్డ్ యొక్క ప్రధాన సూత్రంతోనే మొదలు పెడదాం. ఆయనేమంటారంటే, యూ డు నాట్ గెట్ వాట్ యు వాంట్, యూ గెట్ వాట్ యు ఆర్. మీరు కోరుకున్నది మీకు లభించదు, మీరు ఏదయ్యున్నారో అదే మీకు లభిస్తుంది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా చాలా శక్తివంతమైన మాట. చాలా లోతైన అర్థం ఉంది ఇందులో. మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు నాకు మంచి ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి అని అంటుంటాం కదా. అవును, రోజు వాడే మాటలే. ఈ వాక్యాలన్నింటిలోనూ ఆ కావాలి అనే పదం ఒక గ్యాప్ని, ఒక అంతరాన్ని సూచిస్తుంది. అంటే మనం కోరుకునేదానికి, మన ప్రస్తుత స్థితికి మధ్య ఒక దూరం ఉందని మనమే ఒప్పుకుంటున్నామన్నమాట. ఓ, అంటే కావాలి అని కోరుకోవడం ద్వారా ప్రస్తుతం నా దగ్గర అది లేదు అనే వాస్తవాన్ని మన సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే చెప్తున్నామంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే సాధారణంగా కోరిక ఉండటమే ఏదైనా సాధించడానికి మొదటి అడుగు అని మనం అనుకుంటాం గదా. మీరు చెప్పింది నిజమే, కోరిక ఒక స్టార్టింగ్ పాయింట్. కానీ నెవెల్ ప్రకారం మనం ఆ కోరిక అనే స్టేజ్లోనే ఆగిపోకూడదు. ఎందుకంటే కావాలి అనే ఫీలింగ్ మనసుని లేమి స్థితిలో, అంటే ల్యాక్ అనే స్టేట్లో ఉంచుతుంది. రైట్. మనం లేమి అనే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు సమృద్ధిని ఎలా ఆకర్షించగలం? అందుకే నెవెల్ చెప్పేది ఏమిటంటే, కోరిక పుట్టిన తర్వాత ఆ కోరిక తీరితే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ భావోద్వేగ స్థితిలోకి ఇప్పుడే వచ్చేయాలి. ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలి. అవును. ఓకే, కావాలి అనే స్థితి నుండి అయ్యాను అనే స్థితికి మారాలి. చెప్పడానికి ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ ఆచరణలో ఇది ఎలా సాధ్యం? నా బ్యాంకు ఖాతాలో డబ్బు లేనప్పుడు నేను సంపన్నుణ్ణి అని నా అంతరాత్మని ఎలా నమ్మించాలి? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ప్రమోషన్ రానప్పుడు నేను ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నానని ఎలా ఫీల్ అవ్వాలి? దీనికి సమాధానమే నెవిల్ పరిచయం చేసిన లా ఆఫ్ అజంప్షన్, అంటే అనుసంధాన నియమం అనొచ్చు. దీని సారాంశమేమిటంటే, మీరు దేనినైతే నిజమని బలంగా నమ్మి అంతర్గతంగా స్వీకరిస్తారో అదే మన బయటి వాస్తవికతగా మారుతుంది. మారక తప్పదు. ఇది కేవలం పైపైన పాజిటివ్గా ఆలోచించడం కాదు, ఇదొక విషయాన్ని సత్యంగా యాక్సెప్ట్ చేసి ఆ సత్యంలో జీవించడం. అంటే మన నమ్మకాలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయన్నమాట. మన సోర్సులు ఇచ్చిన ఉదాహరణల ప్రకారం ఒక వ్యక్తి నా జీవితం ఎప్పుడూ కష్టాలతోనే నిండి ఉంటుంది అని బలంగా నమ్మితే, ఆ వ్యక్తి మెదడు ఆ నమ్మకాన్ని సపోర్ట్ చేసే సంఘటనల్నే వెతుకుతుంది, వాటినే గమనిస్తుంది. ఎవరైనా సహాయం చేయబోయినా అందులో కూడా ఏదో ఒక మోసాన్ని చూస్తాడు. చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా. దానికి ఆపోజిట్గా నేను సమర్థుడిని, నాకు అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని బలంగా నమ్మే వ్యక్తి సవాళ్లను అవకాశాలుగా చూస్తాడు. వాళ్ల మాటల్లో, ప్రవర్తనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. అవును. యాక్చువల్గా ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉన్నా కూడా వారి నమ్మకాలు వారి అనుభవాలను పూర్తిగా మార్చేస్తాయి. మన నమ్మకాలే మన రియాలిటీకి ఫిల్టర్లా పనిచేస్తాయి. అయితే ఈ నమ్మకాలను మార్చడానికి, మన అంతర్గత స్థితిని మార్చుకోవడానికి నెవిల్ చెప్పిన మెయిన్ టూల్ ఊహ, ఇమాజినేషన్. ఆయనేమంటారంటే, ఇమాజినేషన్ క్రియేట్స్ రియాలిటీ.
ఊహ వాస్తవికతను సృష్టిస్తుంది. మనలో చాలామంది ఊహను కేవలం పగటి కలలు కనడానికో లేదా రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికో వాడతాం. కానీ నెవిల్ దృష్టిలో అది దేవుడు మనకిచ్చిన ఒక క్రియేటివ్ పవర్, ఒక సృష్టి శక్తి. ఆయన చెప్పేది నియంత్రిత ఊహ గురించి. మన ఊహాశక్తిని ఒక గుర్రంలా అనుకుంటే దానికి కళ్ళం వేసి నడిపించాలి. అవును, దానికొక డైరెక్షన్ ఇచ్చి మనకు కావలసిన లక్ష్యం వైపు నడిపించాలి. మన కోరిక తీరినప్పుడు సీన్ని దాన్ని స్పష్టంగా, వివరంగా పదే పదే మనసులో క్రియేట్ చేసుకోవాలి. అవును, ఆయన చెప్పిన ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి మన సోర్స్లో ఉంది. రాత్రి నిద్రపోయే ముందు ఆ మెలకువకు నిద్రకు మధ్య ఉండే ఒక మగత స్థితి ఉంటుంది కదా, స్టేట్ అకిన్ టు స్లీప్ అంటారు దాన్ని. ఆ స్థితిలో మనం కోరుకున్న జీవితం ఇప్పటికే వాస్తవమైనట్లుగా చాలా స్పష్టంగా, వివిడ్గా ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమోషన్ కోరుకునే వ్యక్తి ఆ కొత్త ఆఫీస్ గదిలో కూర్చున్నట్లు, ఆ కుర్చీ స్పర్శను ఫీల్ అవ్వాలి, ఆ కంప్యూటర్ కీబోర్డ్ శబ్దాన్ని వినాలి, సహోద్యోగులు వచ్చి కంగ్రాట్స్ చెబుతుంటే వింటున్నట్లు, ఇలా అన్ని సెన్సెస్తో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. గర్వాన్ని, సంతృప్తిని, ఆ ఫీలింగ్ని గుండెల నిండా అనుభూతి చెందాలి. అదే ముఖ్యం. దీని వెనుక ఉన్న న్యూరోసైన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన బ్రెయిన్కి నిజంగా జరిగిన అనుభవానికి, ఇంకా ఎమోషన్స్తో స్పష్టంగా ఊహించుకున్న అనుభవానికి మధ్య తేడాని గుర్తించడం చాలా కష్టం. అవునా? అవును, మనమొక కోరిక తీరినప్పటి ఆనందాన్ని పదే పదే ఊహలో ఫీల్ అయినప్పుడు మన మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఇదే నా సహజమైన స్థితి, ఇదే నా రియాలిటీ అని నమ్మడం మొదలుపెడుతుంది. అంటే ఒక రకంగా మన మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తున్నామన్నమాట. అంతే, మన వాస్తవికతను మార్చడానికి మన మైండ్ని మనమే రీప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇదంతా మనల్ని ఈ తత్వానికి గుండెలాంటి ఒక కాన్సెప్ట్ దగ్గరకు తీసుకొస్తుంది. అదే లివ్ ఇన్ ద ఎండ్, ఫలితంలో జీవించడం. అవును, అంటే మనం కోరుకునే ఫలితం ఇప్పటికే సిద్ధించినట్లుగా జీవించడం, ఆలోచించడం మరియు ప్రవర్తించడం. ఇది కేవలం రాత్రిపూట చేసే ఊహకు మాత్రమే పరిమితం కాదు, రోజంతా ఆ స్టేట్లో ఉండటం. అయితే ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఇదొక రకంగా ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ అన్నట్లుగా ఉంది కదా. ఆ సలహా కొన్నిసార్లు చాలా బోలుగా అనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రెండింటి మధ్య ఒక చాలా కీలకమైన వ్యత్యాసం ఉంది. ఫేక్ ఇట్ అంటే బయటి ప్రపంచాన్ని నమ్మించడానికి మనం ఒక ముసుగు వేసుకుంటున్నామని మనకు లోపల తెలుసు. మన లోపల ఇది అబద్ధం అనే ఫీలింగ్ ఉంటుంది. అవును, మన ఫోకస్ అంతా ఇతరులను మెప్పించడం మీదే ఉంటుంది. కానీ లివ్ ఇన్ ది ఎండ్ అనేది పూర్తిగా ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం ఇతరులను కాదు, మన అంతరాత్మను నమ్మిస్తున్నాం. ఇదే నా కొత్త వాస్తవికత అని మనల్ని మనం ఒప్పించుకుంటున్నాం. ఓకే, ఫోకస్ బయట కాదు, లోపల ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అదే అసలైన మార్పుకు కారణం. అర్థమైంది. అంటే ఇది నటన కాదు, అయ్యి ఉండటం. అయితే ఇక్కడ మరో ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఒక వ్యక్తి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను సమృద్ధిగా ఉన్నాను అని ఫీల్ అవ్వడం, అది సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మవంచన కాదా? అది వారి వాస్తవ సమస్యల్ని ఇగ్నోర్ చేసినట్లవదా? ఇది కూడా చాలా సహేతుకమైన సందేహమే. నెవిల్ చెప్పేది మీ బిల్లులను మర్చిపోమని కాదు. ఆయన చెప్పేదేమిటంటే, మీరు ఏ ఎమోషనల్ స్టేట్లో జీవిస్తారో అదే మీ యాక్షన్స్ని, మీరు గమనించే అవకాశాలను డిసైడ్ చేస్తుంది. ఓకే, ఎలా? ఉదాహరణకు, నిరంతరం భయంతో, లేమితో బతికే వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, అవకాశాలను గుర్తించలేకపోవచ్చు. అదే అంతర్గతంగా ప్రశాంతంగా, ధైర్యంగా, నాకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది అనే నమ్మకంతో ఉన్న వ్యక్తి కొత్త ఆలోచనలకు, పరిష్కారాలకు తన మనసును తెరిచి ఉంచుతాడు. అవును, వారి ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. ఈ అంతర్గత మార్పే బయటి ఫలితానికి దారితీసే ఆ బ్రిడ్జ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని నిర్మిస్తుంది. ప్రకృతి మనకు తెలియని మార్గాల్లో అవకాశాలను క్రియేట్ చేస్తుంది. చాలా స్పష్టంగా వివరించారు. అంటే మన అంతర్గత స్థితి మారినప్పుడు మన యాక్షన్స్ దానికి తగ్గట్టుగా మారతాయి. ఆ యాక్షన్సే కొత్త ఫలితాలనిస్తాయి. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని మన జీవితంలోని వేర్వేరు వర్గాల వారికి ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఉదాహరణకు యువతను తీసుకుందాం. వాళ్ళు ఎప్పుడూ నేనొక మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, నేను సక్సెస్ అవ్వడానికి కష్టపడుతున్నాను అనే మైండ్ సెట్లో ఉంటారు. నెవిల్ తత్వం ప్రకారం ఆ ప్రయత్నిస్తున్నాను అనే పదంలోనే ఇంకా లక్ష్యం దూరంగా ఉందని, అది కష్టసాధ్యమని ఒప్పుకున్నట్లు. నిజమే. దాని బదులుగా వాళ్లు కోరుకున్న ఫీల్డులో ఇప్పటికే సక్సెస్ అయిన ఒక ఎక్స్పర్ట్గా తమను తాము ఫీల్ అవ్వాలి.
ఒక విజేత ఎలా ఆలోచిస్తాడో, ఎలా నడుస్తాడో, ఎలా మాట్లాడతాడో ఆ కాన్ఫిడెన్స్ని, ఆ యాటిట్యూడ్ని అలవర్చుకోవాలి. ఆ నమ్మకం వారిని సరైన దారిలో నడిపిస్తుంది. కరెక్ట్. సరైన ట్రైనింగ్ వైపు, సరైన వ్యక్తుల వైపు నడిపిస్తుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే చాలామంది తమ బాస్ మారాలని, కంపెనీ పాలసీలు మారాలని అలా ఎదురుచూస్తూ ఉంటారు. అంటే మార్పు కోసం ఎప్పుడూ బయటికి చూస్తుంటారు. అవును. కానీ ఈ తత్వం ప్రకారం వాళ్ళు అలా బయట చూడటం ఆపేసి తమను తాము ఒక లీడర్గా భావించుకోవడం మొదలుపెట్టాలి. ఈ కంపెనీలో నేనొక కీలకమైన వ్యక్తిని అని నమ్మాలి. ఒక లీడర్గా ఫీల్ అయినప్పుడు వారి పనిలో బాధ్యత పెరుగుతుంది. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకడం మొదలుపెడతారు. ఇనీషియేటివ్ తీసుకుంటారు. ఈ మార్పును పై అధికారులు గమనించకుండా ఉండలేరు. ప్రమోషన్ అనేది ఆ మార్పుకు ఒక న్యాచురల్ రిజల్ట్గా వస్తుంది. గృహిణుల గురించి మన సోర్స్లో చెప్పిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. సమాజంలో వారి పాత్రను కొన్నిసార్లు చిన్నదిగా చూస్తారు. వాళ్లు కూడా కొన్నిసార్లు అలాగే ఫీల్ అవుతారు. కానీ యాక్చువల్గా ఒక కుటుంబాన్ని నడిపించే సెంట్రల్ పవర్ వాళ్లే. నిజం. నెవిల్ తత్వం ప్రకారం వారు తమ గురించి తాము తక్కువగా ఫీల్ అవ్వటం మానేసి, నేను ఈ ఇంటికి శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని సృష్టించే శక్తిని అని నమ్మాలి. వాళ్లు ఆ ఫీలింగ్తో జీవించడం మొదలు పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. పూర్తిగా మార్చేస్తుంది. వారి ఆలోచనలు మారితే మొత్తం కుటుంబ భవిష్యత్తే మారుతుంది. ఇది ఏ ఒక్క కోరికకో పరిమితం కాదు. ఆరోగ్యం, సంబంధాలు, జీవితంలోని ప్రతి అంశానికి ఇది వర్తించే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్. అద్భుతం. ఈ చర్చను ముగింపు దశకు తీసుకువెద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ప్రధాన సందేశాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ ప్రపంచం మిమ్మల్ని మార్చదు. మీరు మారితేనే ఈ ప్రపంచం మీకు అనుగుణంగా మారుతుంది. మీ వాస్తవికతకు మీరే సృష్టికర్తలు. ఆ పవర్ మీ చేతిలోనే ఉంది. మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన ఊహలు, ఇవే మనం రియాలిటీని నిర్మించుకోవడానికి ఉపయోగించే టూల్స్. వాటిని మనం ఎలా వాడుతున్నామనే దానిపైనే మన జీవితం యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. నెవిల్ గొడ్డార్డ్ చెప్పిన ఒక శక్తివంతమైన చివరి మాటలతో ముగిద్దాం. బీ వాట్ యు విష్ టు బీ అండ్ యు విల్ సీ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ వరల్డ్. మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అదే అయ్యుండండి, మరియు అది మీ ప్రపంచంలో ప్రతిబింబించడం మీరు చూస్తారు. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఒక వాగ్దానం. శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మీరు కోరుకున్న వాస్తవాన్ని సృష్టించగల శక్తి మీ ఊహలోనే ఉందని తెలిసాక మీరు ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు? అంతకంటే ముఖ్యంగా, ఆ సృష్టికి పూర్తి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న మన శక్తిని కేవలం మన వ్యక్తిగత లాభం కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మేలు చేయడానికి ఎలా ఉపయోగించవచ్చో ఆలోచింపచేస్తోంది.